సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ సంక్రాంతికి నీ మనసు పులకించేలా ఒకటి కాదు రెండు కాదమ్మా, ఏకంగా 10 వరాలను నీ వాకిటి ముందు వదులుతున్నాను. ఏది కూడా వదులుకోవద్దు, అస్సలు నిర్లక్ష్యం చేయకు. నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. నాకు కాదు వద్దు అనకుండా ఆనందంగా నీ బాబా ఇచ్చే ఈ 10 వరాలను సంతోషంగా అందుకో బిడ్డ. ఇది నీకోసమే కదా. విని అందుకుంటావా? ఆనందంగా ఉంటావు కదా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, అసలు ఈ సంక్రాంతికి ఎలాంటి వరాలను అందించబోతున్నారో స్వయంగా అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. పెద్ద పండుగ అంటేనే మనం చాలా విశేషంగా జరుపుకుంటాము. అలాంటి ఆ పెద్ద పండుగ రోజున, సంక్రాంతి పండుగ రోజున బాబాగారు మన కోసంగా కొన్ని వరాలను పోగు చేసి మరి మన దగ్గరకు తీసుకువస్తున్నారంటే అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి చెప్పండి? అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి? బాబాగారు మాటిచ్చారు అంటే అన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా జరిపించే తీరుతారన్నమాట. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు విందాం. బిడ్డా, ఇక నీ మనసు అనేది ఆనందంతో పరవశించబోతుందమ్మా. అవును తల్లి, నీ బాబా నీకోసంగా ఏకంగా 10 వరాలను నీ దోసిట్లో నింపబోతున్నాను. నీ వాకిట ముందు నువ్వు కోరిన ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా వరుసగా అన్నీ నిలబెట్టబోతున్నానమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు తల్లి. నీ తండ్రిగా నేను నీకు అభయం ఇస్తున్నాను కదా. ఇక నీకు భయం ఎందుకు బిడ్డ? హాయిగా ప్రశాంతంగా ఉండు. నీకైన జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించబోతున్నావమ్మా. అది కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే జరిపించబోతున్నావు తల్లి. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ బాబా నీ జీవితంలోకి అడుగు పెట్టేశాను తల్లి. ఇప్పటి వరకు నేను నీకు ఎన్నో సందేశాలు, ఎన్నో వాకులను, అలానే ఎన్నో అద్భుతాలను కూడా నీకు జరిపించాను కదా. ఇక అవి అలానే కూడా జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి తల్లి. నాపై నమ్మకాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. నీ మంచి కోరే వార్తలు ఎప్పుడూ కూడా నీకు అందిస్తూనే ఉంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలని నీ బాబా అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక నీ కోరికలు తీరలేదు అన్న మాటకి చోటే లేకుండా నేను చేస్తాను తల్లి. అప్పుడప్పుడు నీకు నాపై కోపం కూడా వస్తుంది కదా. సరేలే అమ్మా, నేను ఇన్ని రోజులు అనుగ్రహాన్ని అందించాను, కానీ కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు నీకు కష్టాలను కూడా అందిస్తాను కదా. మరి వాటిల్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి కదమ్మా. బిడ్డా చూడు, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజు. అనవసరంగా దేని గురించో ఆలోచిస్తూ బాధపడకు. నీ ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? బిడ్డా, కష్టం, దిగులు, సమస్యలు అన్నిటినీ దూరం పెట్టే, పక్కన పెట్టే, ఆ భోగి మంటల్లో పడే. ఆనందంగా ఉండు. నీ మంచి మనసుతో నువ్వు నన్ను గెలుచుకున్నావు. అందుకే నీ మనసు పులకరించేలా, నీ పెదవులపై చిరునవ్వు పరవశించేలా ఉండాలి అని నీ బాబా కేవలం నీ తండ్రి నీకోసం వరాన్ని తీసుకొచ్చానమ్మా. అందుకో తల్లి. అది కూడా నువ్వు కోరుకున్న ఒక్కటి కాదు తల్లి, ఏకంగా 10 వరాలు వర్షాలలా కురిపించబోతున్నాను. అవన్నీ జవిరి నీ దోసిట్లో నింపుతాను. ఇక నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. అష్టైశ్వర్యాలు నీకు నేను అందించబోతున్నాను బిడ్డ. దీనికి ముందుగా నేను ఎప్పుడూ కూడా నిన్నే మొక్కుతున్నాను కదా బాబా. మరి నాకు మాత్రం ఎందుకు ఇన్ని బాధలు, కష్టాలు, సమస్యలు అని నన్ను వేడుకున్నావు కదా. అనుక్షణం నన్ను మొక్కుతూనే ఉన్నావు. కానీ ఈ జన్మలో ఇప్పుడు ఈ కాలంలో కొద్దిగా నన్ను మరిచావు. బిడ్డా, నీకైనా సరైన కాలం నేను తీసుకొచ్చేశాను. ఆ కాలం కూడా వచ్చేసిందమ్మా. ఇక నేను ఇవ్వకుండా ఎందుకుంటాను చెప్పు? నీ జీవితంలో చక్కటి దీపాన్ని వెలిగించి నీ భవిష్యత్తు ప్రకాశంగా వెలిగేలా చేస్తాను. ఇక అన్ని రోజులు కూడా సంతోషకరమైన రోజులేనమ్మా. హాయిగా ఉండు.
లోయలో పడిపోయానే బాబా, పైకి ఎలా రావాలి అని నువ్వు ఆందోళన పడుతున్నావు కదా. భయపడకు. క్షణాల్లో నిన్ను అందనంత ఎత్తుకు నేను తీసుకువచ్చేస్తాను. అది కేవలం నీ సాయి తండ్రి వల్లే అవుతుంది. నమ్ము, ఖచ్చితంగా జరిపిస్తాను. మరి ఇన్ని రోజులు నువ్వు అనుకున్నది జరగడానికి ఎంతో కష్టపడ్డావు. కష్ట నష్టాలను, దుఃఖాలను, ఆవేదనలను, ఇలా అన్నిటినీ కూడా రుచి చూశావు, ఎదుర్కొన్నావు. ఆనందం, సంపద, సిరులు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ఇక నీకు ఇప్పుడు వరాలుగా కురిపించబోతున్నాను. నీకు పూర్తిగా అన్నిటినీ కూడా సొంతం చేయబోతున్నానమ్మా. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి వరుస పెట్టి వెంటనే జరిగి నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తాను. నీ హృదయం పొంగిపోయేలా, ఇది నా జీవితమేనా, నాకే జరుగుతున్నాయా, నా బాబా జరిపిస్తున్నారా అని నువ్వు ఆశ్చర్యపోయేంతలా, నీ కళ్ళను నువ్వే నమ్మలేనంతలా మారిపోతావు. కష్టపడ్డ నీకు సుఖం అనుభవించే యోగం వచ్చేసింది. నీ బాబా నీకు తోడు ఉన్నాడు కదా. అలానే తల్లి, ఆఖరి వరకు ఖచ్చితంగా నేను తోడుంటాను. అన్నిటినీ నీకు దగ్గర చేస్తాను. నీకు కావలసినవి అందిస్తాను. నీ జీవితంలో ఉన్న కొరతలన్నిటినీ సరిచేస్తాను. చూడమ్మా, మంచి వారికి, మంచే తలిచే వాళ్ళకి మంచి జీవితం ఖచ్చితంగా కుదరదు అని అంటారు కదా. కానీ మంచి మనసున్న నా బిడ్డకి ఖచ్చితంగా అంతా మంచిగా జరిగేలా చేస్తాను. కాస్త ఆలస్యమైనా సరే జరుగుతుంది. శ్రీరామ రక్షలా నేను నిన్ను కాపాడుతున్నాను తల్లి. అంతకు బదులుగా దిగులు అనేది నీ జీవితంలో కలిగినందుకు ఎంతో దుఃఖపడుతున్నావు కదా. భయపడకు. ఇక ఆ దుఃఖమంతా కూడా నీకు చెరిగిపోయింది. ఆ దుఃఖానికి ముగింపు వచ్చేసింది. మిగతా వాళ్లకు ఇవ్వాలని, సాయం చేయాలన్నా ధనవంతులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇతరుల్ని ఆదుకోవాలంటే ఎక్కువ డబ్బే ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఉన్న దానిలో నువ్వు సంతోషంగా ఉండు. సాయం చేసినా సరే నీకు అది కోట్ల రెట్ల ఆస్తినిస్తుంది. ఇలా నువ్వు చేస్తున్నావు. నీ సంపదలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి, అవసరమైన వాళ్ళకి నీ వంతు సాయం అనేది అందుతుంది. అప్పుడు నేను ఎంతగానో సంబరపడిపోయి, నా బిడ్డ ఇంత మంచి పనులు చేస్తుంది అని నేను నిన్ను మెచ్చుకుంటానమ్మా. ధనాన్ని, ధాన్యాన్ని అన్నీ చవిరి మరీ నీకు ఇస్తాను. ఏం జరిగినా దిగులు పడకు, అన్నీ మారుతాయి. నీ మనసు ఆనందంతో పరవశించి తడిసి ముద్దయిపోతుంది. బిడ్డా, ఇక సంక్రాంతికి నీకు అతి పెద్ద కోరిక, ఒక చక్కటి శుభవార్త అందుతుంది. నీ కోసం ఆనందాలతో నన్ను గట్టిగా హత్తుకునేలా, నా బాబా నాకు అన్నీ ఇచ్చారు అని నువ్వు ఎంతో పరవశించేలా చేస్తాను. నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గరవుతావు. అలానే ధన్యవాదములు కూడా చెబుతావు తల్లి. ఇది సత్యం. నీ సాయి ఇస్తున్న సత్యవాక్కు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది వరకట్లా జరిగినట్లుగా నీకు ఏ కష్టం కూడా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టదమ్మా. భయపెట్టను. ప్రశాంతతతో నువ్వు నెమ్మదిగా, ఆనందంగా ఒకటి తర్వాత మరొకటి నీకు చవిరి ఇవ్వబోతున్నాను. చిన్న చిన్న విషయాలే ఆనందాలుగా మలుచుకోమ్మా. నీ జీవితం అనేది తీయగా మారబోతుంది. ఇక నీ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి నీ జీవితంలో తీరనవన్నీ కూడా నువ్వు దక్కించుకుంటే చాలు. నీ జీవితం ధన్యమైనట్లే కదా. బిడ్డా, ఇప్పుడు తృప్తిగా ఉందా? నీ సాయి మాటలు వింటుండే మనసు తేలిక పడింది కదా. ఇక అతి త్వరలోనే నీ బాధలన్నిటినీ తొలగించేసి తేనెలాంటి తీయటి వార్తలను నీ భవిష్యత్తులో ఉంచబోతున్నాను. నీ కళ్ళ ముందు ఉంచుతాను. దాన్ని ఎలా సంతోషంగా మలుచుకుంటావో నీ ఇష్టం. నీ కోసమే నవ్వేవారిని, నిన్ను చూసి నవ్వేవారిని పట్టించుకోకు. వారు నీవు హేళన చేసినా సరే అస్సలు పట్టించుకోవద్దమ్మా. పక్కన పెట్టేసే. నీకన్నా నీకు తోడుగా నీ బాబా ఉన్నారు కదా. వారికి ఎవరున్నారు చెప్పు. నిన్ను వాళ్ళు నీ మంచి మనసు తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. వాళ్ళ మనసు మారుస్తాను.
రాబోయే రోజులు వసంతకాలంలో నీకు మంచిగా మారబోతున్నాయి. ఎలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దు తల్లి. వాటికి నువ్వు కృంగిపోతే నీ యొక్క ఉనికి అస్సలు కనిపించదు కదా. కాబట్టి ఇతరులకి నువ్వు కృంగకు. అవన్నీ కూడా కనుమరుగైపోతాయి తల్లి. ఇక ఎవ్వరూ కూడా నిన్ను వేలెత్తి చూపించేంతలా నేను అస్సలు పెట్టను. నీ జీవితాన్ని మార్చేస్తాను. నీ జీవితాన్ని బంగారుమయంలో చేరేలా చేస్తాను. నీకైనవి నీకు రాకుండా ఎవరికెళ్తాయి చెప్పు? ఆలోచించు. ఒకవేళ నీకైనది నీకు రాకుండా ఆలస్యం అవుతుంది అంటే అది ఇంకా రెట్టింపు సంతోషంతో, ఇంకా రెట్టింపు అదృష్టంతో నీ జీవితంలోకి రాబోతుంది అని అర్థం చేసుకోమ్మా. కాబట్టి వెనక్కి వెళ్తున్న నీ గెలుపు ఇక తానుగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చి నీ దగ్గర వాలుతుంది. ఇక నువ్వు అంచెలంచెలుగా ఎత్తుకి ఎదగబోతున్నావు. నీ బాబాని ఇవన్నీ చేశారు అని నువ్వు నా వద్దకు పరుగు పరుగున కృతజ్ఞతలు చెప్పడానికి వస్తావు. అవును బిడ్డ, అన్నీ మారుతాయి, మారుస్తాను. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక దిగులెందుకు తల్లి. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాలను, అలానే నువ్వు కోల్పోయిన వ్యక్తులను ఇలా ఒకటి తర్వాత మరొకటి నీకు అవసరమైనవన్నీ కూడా నీకు నేను అందిస్తాను. ఇక నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీ జీవితంలో ఇక ఎలాంటి విషయమైనా సరే పూర్తిగా నీ సాయి ఆశీర్వాదంతోనే అది నీకు జరుగుతుంది. ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు చాలు. మిగతావన్నీ కూడా నీ బాబా పక్క నుండి మరీ జరిపిస్తాను. ఇక సంతోషంగా ఉండు తల్లి, ఆనందంగా ఉండు అని బాబాగారైతే ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మన కోసంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 వరాలను అందిస్తున్నారంటే ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ గోల్డెన్ ఛాన్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు, జాగ్రత్తగా అందుకోండి. మరి బాబాగారు మాటలు వెనుక ఉన్న అర్థం, పరమార్థం అన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.